సరే ఇప్పుడు డీజిల్ బళ్ళు గాని, పెట్రోల్ బళ్ళు గాని రోడ్డు మీద తోలకూడదు అని రేపటి నుంచి ఫస్ట్ తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా! దీని మీద మీ కామెంట్? డీజిల్ బండి పెట్రోల్ బండ్లు నడిపేద్దంటే ఎక్కడ నడిపిస్తారు? రేవంత్ రెడ్డి పాలన అసలు బేకార్ ఉంది. ఫస్ట్ పాలన మంచిగా ఉందని నేను చెప్పిన ఒక మీడియా ముందు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా బేకార్ అనిపిస్తుంది. ఆటో వాళ్ళంతా ఎక్కడ పోతారు అది విషయం. అది ఎందుకంటే రేవంత్ రెడ్డి దిగిపోవడమే మంచిది. ఆయన ఇదేది బరాబరి చేస్తలేడు. ఫ్రీ బస్ పెట్టిండు, మహిళల 2500 అని పెట్టిండు, అన్ని అబద్ధాల మాటలు పెట్టి చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఒక ఆటో తోలుకునే డ్రైవర్ని ఆటో తోలుకోనీయకుండా చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా పెంచుకుంటారు? మా ఫ్యామిలీస్ మొత్తం ఇప్పుడు ఆటో మీదే. ఇప్పుడు మేము సంపాదిస్తేనే ఇల్లు రెంట్ కట్టుకోవాలి, పిల్లల ఫీజు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి ఇక్కడ హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు ఆయన ఏది చేయొద్దంటే మా పరిస్థితులు ఎట్లుంటాయి, ఆటో వాళ్ళ పరిస్థితులు అందరూ ఎట్లుంటాయి, రెంట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. రేవంత్ రెడ్డి ఏంటంటే ఆటో వాళ్ళకు ఏదన్నా చేయాలి, లేకపోతే ఆయన దిగిపోవాలి. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి చేయాలి ఆయన. కానీ రేవంత్ రెడ్డి పాలన మాత్రం బేకార్ ఉంది. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి చాలా నష్టం జరిగింది కదా, దాని మీద? చాలా నష్టం జరిగింది ఆటో వాళ్ళకు. ఊర్లో పొంటే ఆటోలు నడచలేవు, డిస్టిక్లో ఆటోలు నడచలేవు, సిటీ ఆటోలు నడచలేవు. ఫ్రీ బస్సు వలన ఎందుకు లాభం? ఫ్రీ బస్సులలో అందరూ కొట్టుకొస్తారు, ఆడవాళ్ళు కొట్టుకొస్తారు. మన ఈసుపడి చెక్ పోస్ట్ కూడా ఒక కాలేజ్ అమ్మాయి బస్ కిందనే పడి చనిపోయింది. మీకు తెలియదు అనుకుంటా, బస్ కిందనే పడి చనిపోయింది. న్యూస్లో కూడా చూపించారు. ఈ రేవంత్ రెడ్డి పెట్టిన దానికి ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. బస్సులకి చాలా మంది ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. నేను ఒక 50 years ఉంటాయి. ఇప్పుడు నా ఏజ్ 50 years. ఈ 50 years లోపల ఎంతోమంది సీఎంలు వచ్చిరు, కానీ రేవంత్ రెడ్డిని మాత్రం తిట్టినోడే కానీ తిట్టనోడు లేడు. ప్రతి ఒక్కరు తిట్టుడే. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం తిట్టుడే కనబడుతుంది. ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, యంగ్ పర్సన్స్. ఎందుకు ఇటువంటి రాజకీయ నాయకుడు ఎవడు లేడు, ఎవడు చూడలే కూడా ఇంతవరకు. నేనైతే చూడలే. అసలు ఫ్రీ బస్సులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాంగ్, అది చాలా రాంగ్. ఆర్టీసీ ఉద్యోగులకు నష్టమే, ఆర్టీసీ నష్టమే, ఆటో వాళ్ళకు నష్టమే, పబ్లిక్ నష్టమే, ప్రాణాలు నష్టమే, ప్రతి ఒక్కటి నష్టమే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల. వెంటనే ఫ్రీ బస్సు రద్దు చేసి వృద్ధులకు, ఎవరికో ఏజ్ మీద పడ్డ వాళ్ళకు పెట్టినా ఏం పెద్ద ఫరక్ పడదు, కానీ కాలేజ్ స్టూడెంట్ పెట్టినా ఏం కాదు. కానీ అందరికి పెట్టి కొట్టుకదామని పెట్టి మొత్తం పరిశాన్ చేస్తాడు. రేవంత్ రెడ్డి పాలన మాత్రం చాలా బేకార్ ఉంది. మీరు మాత్రం మంచిగా ఇది లైవ్ టెలికాస్ట్ మంచి చేయండి. ఇది రేవంత్ రెడ్డి కోసం అందరికి పబ్లిక్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా మంది తిడతా ఉన్నారు. మా ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఏంటంటే ఫ్రీ బస్ తీసేయాలి. ఏంటంటే ఈ ఆటో వాళ్ళకు ఏదైనా పెట్టాలి. సంవత్సరానికి ఇంత అని పెట్టిండు, అది కూడా ఇంతవరకు ఏం లేదు. అదన్నా అమలు చేయాలి, లేకపోతే ఫ్రీ బస్ అన్నా తీసేయాలి. అట్లా అంతే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా. ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పెట్రోల్ ఆటోలు కానీ డీజిల్ ఆటోలు కానీ తిరగద్దు, ఓన్లీ గ్యాస్ ఆటోలు, బ్యాటరీ ఆటోలు తిరగాలని చెప్తున్నారు కదా, దాని మీద మీరు? అలా ఏం లేదు మేడం. మనం పెట్రోల్ ఆటోలు మరి డీజిల్ ఆటోలు నడిపించద్దు అంటే మనం ఏం చేయాలి? మరి మనకి ఇదే గతి ఉంది, దీని తప్ప ఏం లేదు. మనకేం పనులు కూడా ఏం రావు, మనం ఏం చదువుకోలేదు, ఉండేది ఇది ఉంది. మళ్ళీ కొత్తది మీరు ఇప్పిస్తారంటే మళ్ళీ అవే తీసుకొని నడిపిస్తాం. అది మనది. పెట్రోల్ ఆటోలు డీజిల్ ఆటోలు తీసేస్తే ఒకవేళ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? కుటుంబాల పరిస్థితి అంటే ఇప్పుడు మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళు మేడం. ఇప్పుడు డబ్బులు ఉండేటోళ్ళు అయితే కాదు. కొత్త ఆటో మళ్ళీ సిటీది మనం తెచ్చుకొని నడిపించాలంటే మా వల్ల కాదు. ఉన్నది ఏది ఉంది ఇదే నడిపించుకుంటున్నాం. తీసినాక ఇప్పుడు ఏం చేయలేం. తీస్తే మరి చూద్దాం ఎప్పుడు తీస్తున్నారు. ఫస్ట్ తారీఖు నుంచి తీసేస్తాను. ఇప్పుడు February 1st మనకి దాని గురించి అయితే ఇంకా అయితే ఐడియా రాలేదు. చెప్తున్నారు ఆల్రెడీ బండ్లు కూడా పట్టుకుంటారు. గచ్చిబౌలి సైడ్ అక్కడ పట్టుకున్నారంట డీజిల్ ఆటోలు, కానీ ఇక్కడైతే ఇంకా అయితే ఎవరు పట్టుకుంటలేరు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే ఇక్కడైతే నడిపిస్తున్నాం మనం. మనకైతే ఎవరిదేమో ఇబ్బంది లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది. ఒకవేళ ఆ లెక్కలు ఏమైనా వస్తే చూద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ నడిపించుకుంటున్నాము. అంటే ఫ్రీ బస్ ఉండడం మంచిదంటారా, లేదంటే తీసేయడం మంచిదంటారా? ఆటో వాళ్ళకి చాలా నష్టం జరిగింది ఫ్రీ బస్ వచ్చాక. అది ఉంటే మంచిదా, తీసేస్తే మంచిదా? ఇప్పుడు చూడండి మేడం, ఉంటే మంచిదంటే దానికి ఎట్లా చెప్పాలంటే ప్రభుత్వం కూడా మనీ ఉంటే నడిపించుకోవచ్చు. ఆయన ఆల్రెడీ లాస్లో ఉన్నాడు. ఇప్పుడు వేరే అనదర్ స్టేట్కి మన తెలంగాణ స్టేట్కి రెండు అట్లా చూసుకుంటే వాళ్ళక్కడ అమౌంట్ ఉంది, గవర్నమెంట్ సైడ్ నడిపిస్తున్నారు. ఇక్కడైతే డైలీ లాస్ అయిపోతుంది కదా. ఇప్పుడు దాని పరిస్థితి ఆలోచించుకొని ఆయన చూసుకోవాలి సీఎం సార్. సో మీ ఆటో వాళ్ళ మీద పడుతుంది కదా ప్రెషర్? అంటే ఏం చేయలేం కదా మేడం. ఇప్పుడు మనం అయితే పడుతుంది, ప్రెషర్ పడుతుంది. కానీ ఇప్పుడు కొన్ని బస్సులు కూడా అమౌంట్కు లెక్కలనే పెడుతుండు. ఇప్పుడు కొన్ని కొత్త బస్సులు కూడా వచ్చినాయి, దానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఎలక్షన్ అయినాక తీస్తారని ఒక టాక్ వస్తుంది. కానీ దాని గురించి అయితే ఇంకా బయట అయితే న్యూస్ రాలే. ఎలక్షన్ తర్వాత తీసేస్తారని అంటున్నారు. సరే, ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి ఆటో డ్రైవర్లు పెట్రోల్ బళ్ళు కానీ డీజిల్ బళ్ళు కానీ నడపద్దు రోడ్డు మీద అని చెప్తున్నారు. ఓన్లీ గ్యాస్ అండ్ బ్యాటరీ బళ్ళే నడపాలి అని చెప్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు?
వాళ్ళ పరిస్థితి అంటే నిజానికి దారుణం. వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు. నిజానికి పెట్రోల్ బండ్లు ఉండవు ఆటోల దాంట్లో, గ్యాస్ బండ్ల దాంట్లోనే పెట్రోల్ ఆప్షన్ ఉంటుంది. మామూలుగా డీజిల్ బండ్లు అయితే అవుట్ ఆఫ్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. సో దానివల్ల వీళ్ళు ఎమ్మటే బ్యాటరీ బండ్లు తీసుకొని దాన్ని మెయింటైన్ చేయలేరు, ఈఎంఐలు కట్టలేరు. వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్న డీజిల్ బండ్లు వాళ్ళకి నడుస్తున్నాయి, అవే బండ్లు నడిపించుకునే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ కడుపు కొట్టడానికి ఈ రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఫ్యామిలీని పెంచుకోవాలి కదంట. వాళ్ళ ఫ్యామిలీని పెంచుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేద్దామని అదొకటి. ఇంకోటి ఆటో డ్రైవర్లకు వచ్చి ఇంత అంటే చాలా పథకాలు అన్నట్టుగా అమలు చేసిండు. చాలా విధాలుగా ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, 12,000 వస్తాయి, 15,000 వస్తాయి నెల ఆటో డ్రైవర్లకు ఇంత అన్నట్టుగా ఇస్తామని చెప్పి చాలా విధాలుగా మాట్లాడిండు. ఆటో అంటే ఏ డీజిల్ ఆటో అయితే వద్దంటుండో అదే డీజిల్ ఆటో ఎక్కి ప్రచారం కూడా చేసిరు. ఇది చూసుకుంటే కనుక అదే ప్రధానమంత్రి అవుదామని ప్లానింగ్లో ఉన్నాడు. సో ఆయన అవ్వలేదులే కానీ, సో ఆయన వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్ల దగ్గర ఎక్కి ప్రచారం చేసి ఆటో డ్రైవర్లకి వెనకాల బ్యానర్లు కట్టి, ఇప్పుడు చూసుకుంటే ఆ పాత సీఎం అయితే ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, సో ఆయనకు సంబంధించి ఆయన కారు పంచర్ చేసుకొని వెళ్ళిపోయేలాగా ప్రచారాలు చేసి అన్నీ చేసి అన్ని పథకాలు ఉన్నాయి జనాల్ని మోసం చేసి ఆయన గెలిచాడు. మోసపోయి జనాలు ఓట్లు వేశారు. ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే కనుక ఆటో డ్రైవర్లకి చాలా అంటే చాలా పెద్ద అన్యాయం. ఫ్రీ బస్సులు పెట్టి ఒక 50% నాశనం చేసిండు. సరే, ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉంటే మంచిదా, తీసేస్తేనే మంచిది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆటోల విషయం వదిలే, ఆటోల్లో బతుకొదిలే, ఆటోళ్ళు అంటే ఇప్పుడు ఈ దరిద్రమైన ఫ్రీ బస్సుల వల్ల అంటే ఈయన పెట్టిన పథకం వల్ల చాలా వరకు ఒక 50% నాశనం అయిపోయింది. అయినా సరే పోనీ అట్లయినా సరే వాళ్ళు హ్యాపీగా పోతున్నారా? బస్సులు తక్కువైపోయినాయి అని చెప్పి స్టూడెంట్స్, బాయ్స్, గర్ల్స్ ఈ బస్సులు ఎక్కలేక మస్తు ఇబ్బంది పడి కొంతమంది బస్సుల కింద పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న టాపిక్ వచ్చి ఒక విషయంలో ఇట్లా జరిగి తొక్కిస్లాట్లో ఒక సినిమాకి సంబంధించి ఒక హీరో అక్కడికి వస్తే అట్లా చనిపోతేనే పెద్ద రాద్ధాంతం చేసి కేసులు పెట్టి అది పెట్టి కోట్లు ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడిండ్రు. ఇప్పుడు ఈయన చేసిన బస్సు పథకంలో చాలా మంది బస్సు కింద పడి చచ్చారు. ఈయన కట్టించిండా అందరికీ? సో ఈ రేవంత్ రెడ్డి అన్నది చాలా తలకు మాసిన పనులు చేస్తున్నాడు. ఈయన పాలన ఏం కరెక్ట్ లేదు. ఒకవేళ ఫ్రీ బస్ పెడితే కనుక ఎవరెవరికి పెడితే మంచిది అంటారు? అవును, ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ కాదండి నిజానికి. ఎట్లా అంటే ఈ ఫ్రీ బస్ పెట్టకోకుండా ఈ టికెట్ రేట్లు అయితే ఏమైతే ఉన్నాయో ఒక 30 రూపాయలు అన్న కాడ ఒక 10 రూపాయలు, ఒక 15 రూపాయలు చేసి తక్కువ చేయాలి. గర్ల్స్కైనా బాయ్స్కైనా ఈక్వల్గా చూడాలి. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా చూడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక 30 రూపాయలు ఛార్జ్ ఉన్నాడు, అది 10 రూపాయలు చేస్తే ఇప్పుడు నాకు 10 రూపాయలే, ఇప్పుడు నా చెల్లి ఉంటే చెల్లికి 10 రూపాయలే. ఆ టికెట్ రేట్ కట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఇన్కమ్ వస్తుంది, ఆర్టిస్ట్కి ఇన్కమ్ వస్తుంది. గవర్నమెంట్ని మొత్తం అప్పుల్లో తోసేద్దామని చెప్పి ఏమైనా ప్లానింగ్లు ఉన్నాడేమో కానీ ఇప్పటికే అప్పులుండి ఎన్నో ఇబ్బందులు పడి అసలు జనాలకి ఏ పథకం కూడా సరిగా అందలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలాంటి దాంట్లో ఈ పథకం అంటాడు, ఆ పథకం అంటాడు, రేషన్ కార్డులు మార్పిస్తా అంటాడు, పని పాట లేకుండా తెలంగాణ తల్లిని మార్చేస్తాడు. అన్నీ తలకు మార్చిన పనులే, ఏ ఒకటి కరెక్ట్ లేదు. రేవంత్ రెడ్డి పాలన ఎంతవరకు నాకు నచ్చలేదు చెప్పాలంటే. సరే, మా ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నంటే, సీఎంగా ఆయనకు పాలన చేత కాకపోతే ఇంట్లో కూర్చోమను, బట్టలో గిన్నెలో దూముకోమను. కానీ జనాల మీదకి ఎక్కి ఇంతమందిని ఇట్లా హింస పెట్టడం కరెక్ట్ కాదు. ఎన్నో ఫ్యామిలీలు నష్టపోతున్నాయి, ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, బస్సులలో గొడవలు అవుతున్నాయి, లేడీస్లు కొట్టుకుంటున్నారు, మధ్యలో వచ్చిన ఎవరు టికెట్లు ఇచ్చే టైంని కూడా కొడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన రేవంత్ రెడ్డిని కొట్టాలి, కానీ మీరు కొట్టుకుంటే ఏమవుతుందని జనాలు కూడా చెప్తున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.